జై శ్రీమన్నారాయణ. శ్రీ శ్రీ చినజీయర్ స్వామి వారు దుర్ముఖి నామ సంవత్సర కార్తీక మాసములో శ్రీ 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 పెరియజీయర్ స్వామి వారి పౌత్రులుగా అవతరించారు. వీరు 16 సంవత్సరముల వయసులోనే తల్లిదండ్రుల పోషణను విడిచి పెదజీయర్ స్వామి వారి పోషణలోకి వచ్చేశారు. వారు వీరికి తమ సంస్థలన్నిటినీ తీర్చిదిద్దగల లౌకిక జ్ఞానమును కలుగజేసి బదరీ క్షేత్రమునకు తీసుకువెళ్ళి అష్టాక్షరీ మంత్రార్థ కాలక్షేపముతో పాటు 2 నెలల కాలము మంత్ర పురస్చరణమును శాస్త్రోక్తముగా జరిపించారు. పిమ్మట 1977 సంవత్సరములో వీరిని విద్యాభ్యాసమునకై గోపాలాచార్య స్వామి వారి దగ్గరకు పంపించారు. వీరు గోపాలాచార్య స్వామి వారు చెప్పిన విషయములన్నింటినీ గ్రహించుచు ఇతర విద్యార్థులు 5-6 సంవత్సరాల్లో నేర్చుకొనదగిన శ్రీ భగవద్ విషయముతో సహా సంస్కృత సాహిత్య ద్రవిడ వేదాంత శ్రీ భగవద్ విషయాది గ్రంథములన్నింటినీ సమగ్రముగా 2 సంవత్సరాలలోపే సేవించి 1980 సంవత్సరం ఫిబ్రవరి మాసములో శ్రీ పెరుంబూదూరులో అప్పటికచ్చడికి వేంచేసి ఉన్న శ్రీ జీయర్ స్వామి వారి సన్నిధిలో తిరుపతి శ్రీ 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 చినజీయర్ స్వామి వారి ఆధ్వర్యములో శాస్త్ర విధి అతిక్రమించకుండా సన్యాసాశ్రమమును స్వీకరించారు. తరువాత శ్రీ 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 పెద్దజీయర్ స్వామి వారిచే జరుపబడి శేషించియున్న చివరి 2 స్వాధ్యాయాజ్ఞ యజ్ఞములను మంచి నేర్పుతో వీరే నిర్వహించారు. ఆ పైన తిరిగి వాసుదాశ్రమానికి వేంచేశారు. విజయవాడలో దసరా ముందు జరుగు ఉభయ వేదాంత సభలలో శ్రీ 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 పెద్దజీయర్ స్వామి సన్నిధిలో శ్రీ భాష్యమును కూడా ప్రారంభించి దానిని పూర్తిగా వించుటకు శ్రీ గోపాలాచార్య స్వామి వారికి అప్పగించారు. దానిని పూర్తి చేయించారు గోపాలాచార్య స్వామివారు. 1980 సంవత్సరమున పెదజీయర్ స్వామివారు హనుమకొండలో బాగుగా అస్వస్థులై ఉండగా వీరు వారికి నిరుపమ సేవను గావించారు. ఆశ్రమ స్వీకారము చేసిన నూతనావస్థలోనే విజయవాడలో కృష్ణ పుష్కరాలను బ్రహ్మయజ్ఞమును మిక్కిలి ఆరితేరిన అనుభవముతో నిర్వర్తించి 12 రోజులు కొన్ని వేల మంది ప్రజలకు అన్నదానమును కూడా కావించారు మన స్వామివారు. వీరు తమ తాతగారైన పెరియ శ్రీ 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 జీయర్ స్వామి వారు సంకల్పించిన కొంతవరకు ఆచరించి విడిచినట్టి సంకల్ప మాత్రముతో నిలిచిపోయినట్టియు వారికి అభీష్టమైనట్టియు అనేక మహత్కార్యాలను అఘటిత ఘటనా సామర్థ్యంతో నిర్వహించారు స్వామివారు. శ్రీ 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 పెద్దజీయర్ స్వామివారు విజయవాడలోని సీతానగరంలో వేద విద్యాలయానికి విశాలము స్థలాన్ని సంపాదించ ప్రయత్నించారు. అది తుదము లేదు. కానీ నీరు పల్లేరు కాయలతో నిండి ఉన్న ఆ స్థలాన్ని సుకరముగా సంపాదించి సుమారు కొన్ని లక్షల విలువ చేయే ఆవశ్యక భవనాలను నిర్మించారు. ఆంధ్రప్రదేశముల యందు సంచరించి సుమారు 10 సంవత్సరంలోపు విద్యార్థులను 40 మందికి పైగా రావించి వారికి తగిన వసతులను సమకూర్చి వారికి 1000 రూపాయలకు పైన సన్మానమును స్వీకరించు 4 పరినిష్ఠితులైన వేద పండితులను, సంస్కృత సాహిత్య కోవిదులను, భాషా పరిచితులను నియమించి విద్యాదానమును గావించుచున్నారు. శ్రీ జీయర్ స్వామి వారు సంవత్సరానికి 4-5 సార్లు ఉచిత వైదికుపనైన పంచ సంస్కార విధులను కూడా వయస్సు మీరినను ఉపనయము లేక నిలిచిపోయిన పెక్కు మంది వైష్ణవ బాలులతో పాటు అనేక వందల మందికి నిర్వహించుచున్నారు. పాంచరాత్రాగమవేత్తలు కర్తలను మృగ్యము ఈ కాలములో పెక్కు మంది విద్యార్థులకు పాంచరాత్రాగమందలి విశ్వక్సేన పూజ మొదలగు ప్రతిష్టాంతము శాస్త్రవిధిగా నిర్వహించు నేర్పును సమర్థులకు పండితుల ద్వారా కలిగించుచున్నారు. ఇట్టి విద్యార్థులలో పెక్కు మంది పెద్ద పెద్ద వేతనాలతో అర్చకులుగా నియమించబడి గృహస్థులై సుఖ జీవితాన్ని గడుపుచూ ఉన్నారు.
ఆంధ్ర ప్రాంతంలో జరుగుచున్న ఆలయ శిలా విన్యాసాలు గాని, నిర్మాణాలు గాని, ప్రతిష్టలు గాని, జీర్ణోద్ధరణాలు గాని వీరి మంగళాశాసనం లేక జరగలేవు. వీరి పాదస్పర్శయున్నచో ఆ స్థలము శతకోట్లుగా విస్తరించునని జనుల విశ్వాసం. అందులకే ఆ ఒక దినమైనను వీరికి విశ్రాంతిని ఉండనీరు. రహస్యాభరితమగు గీత ఉపనిషద్ రామాయణార్థాలను మృదుమధుర ఉపన్యాసములతో వేలాది ప్రజలను ఆనందాబ్దిలో ఓలలాడిస్తూ ఉన్నారు స్వామివారు. ఎల్లప్పుడూ చిరునవ్వు ముఖముతో కొద్దివారు గాని గొప్పవారని గాని అనుకోకుండా అందరినీ కుశల ప్రశ్నలు వేయుచు వారడిగిన విషయములకు సమాధానములు చెప్పుచు మాట్లాడుతూ ఉంటారు. వేలాది ప్రజలచే సేవించబడు ఆచార్య సన్నిధికి వేయించేయినప్పుడు ఆచార్యుల కన్నా ముందు తామే వారిని సాష్టాంగముగా సేవించుకొని కొన్ని సమయాల్లో బహుజన సమక్షమునందే వారికి సంకోచం లేక పాదపూజ చేస్తారు. భక్తి నివేదన పాఠకులు ప్రశ్నించు లౌకిక ఆధ్యాత్మిక బహుతర విషయములకు మృదుమధుర సమాధానములో సంగుచు వారిని తృప్తిపరచు అసాధారణ శక్తి వీరికి సర్వస్వము. ఆ సమాధానాలకు పండితులే పరవశులవుతుంటారు. శ్రీ తమ తాతగారుకు పెదజీయర్ స్వామి వారు శ్రీ వైష్ణవ పండితులకు ఏర్పాటు చేసిన వార్షిక సన్మానము నిలిపివేయకుండా సమర్పించుచున్న జీయర్ స్వామి వీరు తప్ప ఎవరున్నారు? ఎంతటి గొప్ప లౌకికాధికారులనైనను కొద్ది సమయం మాట్లాడినంతనే పరవశులను గావించు జీయర్లు వీరు తప్ప ఇంకొకరు లేరు. 1,00,000 మందికి పైగా ప్రజలను నొక చోట చేర్చి అందరుకును ఒకేసారి శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రమును ఉపదేశించిన జీయర్లు వీరే. ఈ వైభవమంతయును లోకోత్తరమే అయినను ఇంతకు మించిన మరొక వైభవము ఉన్నది. ఇది 1994 మొదలు 28/10/94 వరకు 500 లక్షలతో తిరుమల కొండపై శ్రీనివాసుడు ఈ మహాత్ముల ద్వారా జరుపుకొనిన విశ్వశాంతి సహస్ర కుండాత్మక శ్రీ మహావిష్ణు యాగము ఒక అతిమానుష వైభవము. ఒక్కొక్క యజ్ఞశాలలో 14 హోమకుండములు చొప్పున 72 యజ్ఞశాలల్లో శ్రీ మహావిష్ణు సహస్రనామాంకిత 1008 హోమకుండములతో ఈ యజ్ఞము నిర్వహించబడింది. శ్రీ స్వామివారు వైదిక లౌకిక కార్యకర్తల పట్ల చూపిన ఔదార్యము శ్రీరామచంద్రుడు గావించిన అశ్వమేధ మహాయజ్ఞమున ఆ సమయమందు సన్నిహితముగా ఉన్నవారు సేవించి ఉందురేమో గాని మనమెన్నడను కనివిని ఎరుగము. శ్రీవారు పెద్ద జీయర్లు చేయగా మిగిలిన స్వల్ప సంఖ్యాకములైన స్వాధ్యాయ జ్ఞాన యజ్ఞములు నిర్వహించారు. పెద్ద జీయర్ గారు 108వ శ్రీరామక్రతువును నిర్వహించిన తిరుమలైలోని 108వ స్వాధ్యాయ జ్ఞాన యజ్ఞమును నిర్వహింపబలనని సంకల్పించడం చేత వారి సంకల్ప బలముతో శ్రీమాన్ కులపతులైన శ్రీ గోపాలాచార్య స్వామి పర్యవేక్షణలో తిరుమలలో ఆ యజ్ఞాన్ని కూడా నిర్వహించారు. ఆ నిర్వహణ చాతుర్యాన్ని చూసి విని అశేష ప్రజానికము ఆశ్చర్యచకితులైనారు. క్రొత్తగా ఆశ్రమ స్వీకారము చేసిన తరువాత మొట్టమొదటిసారిగా నిర్వహించిన యజ్ఞం ఇది. తరువాత శ్రీ పెదజీయర్ స్వామి వారి సంకల్పములను కార్యరూపము దాల్చినట్లు చేయ సన్నిధులయ్యారు. మొదటిది ప్రచార కార్యక్రమము. 2 వేద విద్యార్థులను పెంచి పోషించి వేద విశ్వవిద్యాలయాన్ని స్థాపించుట. 3 ఉభయ వేదాంతాచార్య పీఠ నిర్వహణలో పండిత సదస్సులను ఏర్పాటు చేయుట. ముఖ్యంగా దసరా నవరాత్రుల్లో విజయవాడలో 5 రోజులు పండితోపన్యాసాలు ఏర్పరచుట. అచ్చటచ్చట వేద పాఠశాలను కూడా నిర్వహించుట. 4 ఆగమశాస్త్ర ప్రమీడులను తయారు చేసి దేవాలయములలోనూ యజ్ఞాదులలోనూ వైదిక కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహించు శక్తిని ప్రసాదించుట. 5 జీర్ణదేవాల యొద్ద ఉద్ధరణము. 6
వైదిక సంప్రదాయ గ్రంథములను ముద్రించి కావలసిన వారికి అందజేయుట మొదలగు వానిని చేపట్టారు. ప్రచార కార్యక్రమంలో శ్రీకూర్మం నుండి పూరీ వరకు వేద విద్యార్థులతో కలిసి పాదయాత్ర సాగించి వేదఘోషను ఆకాశమున వ్యాపింపజేశారు. దాని వలన శబ్దతరంగాలు పయనించి భక్తుల హృదయములలో ప్రవేశించి కలుషిత హృదయములు కాకుండా చేసినవి. శాస్త్ర విద్య విశ్వాసము కలవారకుడిచే అట్లా నొచ్చినారు. ఇది కాక జెట్ అను పేరున అనగా జియర్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ అని ఒక సంస్థను స్థాపించి దానికి అనుబంధంగా వికాస తరంగిణి అను పేర సేవా కార్యక్రమాలు నిర్వహించుటకు పూనుకొన్నారు స్వామివారు. గోదావరి పుష్కర నిర్వహణమైన తరువాత వీరికి సంకల్పం కలిగింది. వేర్వేరు పట్టణములలో వికాస తరంగిణి శాఖలను ఏర్పాటు చేసి ప్రజాసేవా తత్పరత, ఉచిత వైద్య సౌకర్యము, ఉచిత నేత్రాది చికిత్సా కార్యక్రమాలు జరిపిస్తున్నారు. కాక విద్యార్థులలో భారతీయ సంప్రదాయ నిష్టను కలిగింపవలనని సంకల్పముతో తొలుతగా హైస్కూలుతో ఆరంభించి సాంప్రదాయ గ్రంథములంద ఆసక్తిని, సాంప్రదాయాభిమానమును తొలుత విద్యార్థులలో కల్పించవలనని ప్రయత్నించుచున్నారు. మానవ సేవయే మాధవ సేవన లోకాక్తిలో కొంచెం మార్పు చేసి మాధవ సేవగా మానవ సేవ చేయవలసిందిగా ప్రబోధించారు స్వామివారు. ఆయా స్థలములలో వికాస తరంగిణి శాఖలు పరిస్థితుల వర్ణమును అనుసరించి శ్రీవారి ఆజ్ఞల మేరకు తమకు తగిన రీతిని సేవలందించుచు ప్రజల మనస్సులను మళ్లింప యత్నములు చేయుచున్నారు. ఏ కార్యక్రమము నిర్వహించినను శ్రీ 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 పెదజీయర్ స్వామి వారి వలన తమకు లభించిన కులదైవము శ్రీరామచంద్రునకు నివేదించుచు వారిని ప్రత్యక్షముగా వేంచేపు చేసుకొనియే వారి అనుమతితోనే నడుపుచున్నారు. శ్రీ 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 పెదజీయర్ స్వామి వారు శ్రీ ఉభయ వేదాంత శ్రీమాన్ గోపాలాచార్య స్వామి వారు అనుసరించిన మార్గం అవలంబించి ధనుర్మాసము నెల రోజులు ఒకే చోట ఉండి ఉదయమున అనగా ప్రభాత కాలమున ఉపనిషత్తులు లేక భగవద్గీత లేక శ్రీరామాయణంపై ప్రవచనములు సాగించి సాయంకాలము తిరుప్పావై రోజుకొక పాసురంపై వ్యాఖ్యానము చేయుచు సభ్యులను మంత్రముగ్ధుల్ని చేయుచున్నారు. అనుబంధముగా తదియారాధన కార్యక్రమము సర్వతోముఖ పర్యవేక్షణతో సాగించుట శ్రీవారికి పరిపాటి. శ్రీవారి ప్రవచన శైలియే వేరుగుంటది. బృహస్పతి గాని చతుర్ముఖునికి గాని షణ్ముఖునికి గాని సహస్రముఖుడైన ఆదిశేషునికి గాని ప్రశంసింప నలవి కానిది. చాలా విషయమున వారా విషయమున నిమగ్నులై సభ్యులను తమ ప్రవచనామృతమున ముంచెత్తుతారు. పండిత లోకము కూడా ఔరా అని ముక్కున వేలేసుకొని చిత్ర ప్రతిమలై ఉంటారు. సామాన్యుల మొదలు పండితుల వరకు తమ నేత్రాలకు శ్రవణములకు పని చెప్పి తమ తమ గాత్రములను కదలనీయకుండా యోగాభ్యాస సంపన్నులైన వారి వలె ఆ సమయమున కనిపిస్తారు వాళ్ళు. అది అనుభవక నైవేద్యము. అనేకములైన ప్రాచీన సాంప్రదాయ విషయములను సులభముగా నవగాహనము చేసుకొని శక్తిని అందరికీ ప్రసాదిస్తారు స్వామివారు. జీర్ణ దేవాలయములను ఉద్ధరింపవలని తలంచి శ్రీ శ్రీ పెదజీయర్ స్వామివారు వెనుక ఉద్ధరించిన దేవాలయములన్నింటినీ పరిశీలించి వీరును కొన్ని దేవాలయములను వినూత్న శోభతో విరాజిల్లునట్లు చేశారు. భక్తి నివేదనను మాసపత్రికను శ్రీ 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 పెదజీయర్ స్వామివారు శ్రీ ఉభయ వేదాంత శ్రీమాన్ గోపాలాచార్య స్వామివారి సంపాదకత్వమును స్థాపించారు. వీరితో శ్రీ 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 పెదజీయర్ స్వామివారి తరువాత వీరు చేయు కార్యక్రమాలు మనం చూస్తే శ్రీ భగవద్రామానుజులు తరువాత అవతరించిన మళవాళ మహామునుల వలె వీరు అవతరించినట్లు దాసురాలకు ఎప్పుడూ అనిపిస్తూ ఉంటుంది. అక్టోబర్ నెల 1956 దీపావళి పర్వదినాన అజ్ఞాన తిమిరాలను పటాపంచలు చేసి జ్ఞానప్రభలను దశ దిశలా వెదజల్లటానికి ఆవిర్భవించిన దివ్య తేజోరాశి మన స్వామి అవతారము తూర్పుగోదావరి జిల్లా ఆర్తమూరులో అవతరించారు స్వామి. ఇంట గెలిచిన మన స్వామి
అమెరికా మొదలైన దేశాలలోని అసంఖ్యాకులైన భక్తులను భారతీయ తత్వ సాంప్రదాయాల పట్ల ఆసక్తులయ్యేటట్లు విశేషంగా కృషి సల్పి రచ్చగెలిచారు.